1960 నుంచి ఈ దేశం ఎక్కువగా డెమోక్రాట్స్ పాలించారు. వీళ్ళ మూలన ఈ దేశం చాలా బాగుపడ్డది ఆర్థికంగా ముఖ్యంగా. ఎందుకంటే అదే కాకుండా ఇక్కడ ఉన్న పూర్ పీపుల్ ఉన్నారే, మరీ ఇన్కమ్ బాగా తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ హెల్త్ ప్రాబ్లము, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఉండేది. అదే కాకుండా ముసలి వాళ్ళకి కూడా చాలా కష్టంగా ఉండేది. 1930లో ఇప్పుడు 35లో ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాడు, సోషల్ సెక్యూరిటీ రిఫార్మ్ అని. అప్పటి నుంచి అది రియల్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు చాలామంది, ముఖ్యంగా రిపబ్లికన్ ప్రెసిడెంట్లు. అందువల్ల ఇప్పుడు 60 నుంచి ముఖ్యంగా కెనడీ, జాన్సన్ వీళ్ళంతా డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు చాలా చేశారు ఈ దేశానికి. దేశం చాలా అభివృద్ధి అయింది. ముఖ్యంగా పూర్ పీపుల్ బాగా ఇంప్రూవ్, వాళ్ళ హెల్త్ కండిషన్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి, వాళ్ళ ఇన్కమ్స్ కూడా ఇంప్రూవ్ అయినాయి. అదే కాకుండా పిల్లలు ఉండి హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ లేకుండా, ఇంట్లో లేకుండా ఉంటే అది చాలా కష్టంగా ఉండేది ఆ అమ్మాయిలకి. అందువల్ల వీళ్ళ ప్రోగ్రాంల మూలన చాలా హెల్ప్ వచ్చింది వీళ్ళకి. అప్పటి నుంచి దేశం చాలా బాగుపడింది, ఎంప్లాయ్మెంట్ కూడా బాగా ఉన్నది. తర్వాత నిక్సన్ వచ్చాడు, రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్. అప్పటి నుంచి కొంచెం బిగినింగ్లో బాగానే ఉంది, కానీ తర్వాత వరుసగా బాగా రిసెషన్లో పడిపోయి ఈ దేశం చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయి, నిరుద్యోగ సమస్య పెద్దదైపోయింది. సోషల్ ఇష్యూస్ కూడా చాలా ప్రమాదంగా ఉంది. అందులో ఈ లో ఇన్కమ్ పీపుల్ వాళ్ళకి చాలా కష్టంగా ఉన్నది. అక్కడి నుంచి నిక్సన్ అయిపోయిన తర్వాత మళ్ళీ డెమోక్రాట్స్ ఇచ్చారు. అప్పటి నుంచి కొంచెం మళ్ళీ ఎకానమీ బాగా ఇంప్రూవ్ అయింది. ముఖ్యంగా డెమోక్రాట్స్ వాళ్ళ టైంలో పూర్ పీపుల్, మిడిల్ ఇన్కమ్ క్లాస్ పీపుల్ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు. ఈ రిపబ్లికన్ పార్టీలో వాళ్ళైతే ముఖ్యంగా హై ఇన్కమ్, బాగా డబ్బు ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ చేసింది, కానీ లో ఇన్కమ్ వాళ్ళకి చేయలేదు, మిడిల్ ఇన్కమ్ వాళ్ళకి అసలు చేయలేదు. అందువల్ల రిపబ్లికన్ పార్టీ మళ్ళీ ఓడిపోయింది. తర్వాత డెమోక్రాట్స్ వచ్చారు. డెమోక్రాట్స్ మళ్ళా ముఖ్యంగా వాళ్ళు చేసింది ఏంటంటే ఈ పూర్ పీపుల్ని, మిడిల్ ఇన్కమ్ పీపుల్ని బాగా వాళ్ళ హెల్త్ కండిషన్స్, ఇంకా ఇన్కమ్ సపోర్ట్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. వాటి మూలన చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందనమాట. అది ముఖ్యమైన విషయం ఈ డెమోక్రాటిక్ పార్టీ వల్ల.